కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు మీకు తెలియకుండానే మీ చుట్టూ జరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలోకి రాబోయే ఒక వార్త విషయంలో మీరు కొంత ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వార్త పూర్తిగా అనుకోని సమయంలో మీ చెవిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రేపటి రోజు యొక్క రాశి వారు ఈ వీడియోని పూర్తిగా విని ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో తొందరపడకూడదు అనే విషయాలను ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది రేపటి రోజు. ఆ స్త్రీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అవ్వచ్చు, గతంలో మీతో మాట్లాడిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు దూరంగా ఉన్నప్పటికీ మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె నేరుగా మీతో మాట్లాడవచ్చు, లేదా ఆమె ద్వారా మరొక వ్యక్తి మీకు సమాచారం కూడా అందించవచ్చండి. మధ్యాహ్నం సమయానికి పరిస్థితుల్లో కొంత మార్పు అయితే గమనిస్తుంది. ఉదయం నుండి మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి స్పందన కూడా రావచ్చు. మీరు మాట్లాడాలని అనుకున్న వ్యక్తి మీకు ముందుగానే ఫోన్ చేయవచ్చు. అలాగే మీరు ఊహించని వ్యక్తి నుండి కూడా మీకు సమాచారం కూడా రావచ్చండి. ఈ యొక్క రాశివారు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే స్వభావం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే గుణం ఉంటుందని జ్యోతిష్య పరంపరలో కూడా చెప్తారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే మాత్రం దాన్ని మార్చడం ఎంత కష్టంగా ఉంటుందనే సమయంలో ఎదుటి వారి బాధను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలనే మనసు కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. అయితే తమ మనసులోని ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా తమ భావాలను తమలోనే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు లేత నీలం లేదా నీలం రంగులు పరిగణించవచ్చు. వెండి రంగు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూల రంగులలో ఒకటిగా కొన్ని జ్యోతిష సంప్రదాయంలో పేర్కొంటారండి. కాబట్టి వీలైతే మీరు రేపు లేత నీలం లేదా వెండి ఛాయలున్న దుస్తులు లేదా మీకు దగ్గరగా ఉండేటువంటి వస్తువులను ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇది ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే తీసుకోవాలి. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య విషయానికి వస్తే 4 మరియు 7 సంఖ్యలను శుభ సూచన సంఖ్యలుగా తీసుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని జ్యోతిష వనరులు 4, 7, 11, 22 వంటి ముఖ్యమైనటువంటి సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా పేర్కొంటారండి. అలాగే రేపటి రోజు ప్రత్యేకంగా వీరికి ఉపయోగపడే సంఖ్యలు 4 లేదా 7 సంఖ్యగా గుర్తించవచ్చు. ఇక ప్రయాణ విషయానికి వస్తే రేపు మీరు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తొందరపాటు వద్దు. ముఖ్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం నుండి ఇంటి నుండి బయలుదేరే సమయంలో అవసరమైనటువంటి వస్తువులు, పత్రాలు, ఫోన్ మరియు డబ్బు వంటి వాటిని ఒకసారి సరిచూసుకొని బయలుదేరండి. వాహనం నడిపేవారు వేగం కంటే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త ప్రదేశానికి వెళ్తున్నట్లయితే మార్గాన్ని ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. అలసటగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం వాహనం నడపకుండా మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. ఇక దిక్కు విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారికి పడమర దిక్కును సాంప్రదాయ జ్యోతిష్య సమాచారంలో అనుసంధానిస్తారు. అందువల్ల రేపు ముఖ్యమైనటువంటి ప్రయాణం ఉంటే పడమర దిశను మీకు అనుకూల దిశగా పరిగణించవచ్చు. అయితే ప్రయాణం నిజంగా శుభమా కాదా అనే విషయం వ్యక్తిగత జన్మకుండలి, ప్రయాణం సమయం మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని సాధారణ రాశి ఫలితంగా మాత్రమే మీరు తీసుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపటి రోజున శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం మీద మీరు దృష్టి పెట్టాలండి. అలాగే నీరు తగినంతగా తాగడం, నిద్రను నిర్లక్ష్యం చేయకపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం వంటి సాధారణ ఆరోగ్యపు అలవాట్లను పాటించండి. రేపు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ భోజనాన్ని వాయిదా వేయడం లేదా రాత్రివేళ ఎక్కువసేపు మేలుకొని ఉండడం మంచిది కాదు. ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్య లేదా అసౌకర్యం ఉంటే జ్యోతిష పరిహారాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రయాణ సమయంలో ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్త వహించండి. ఒకటి తొందరపాటు, రెండోది దృష్టి మరలడం. ఫోన్ చూస్తూ ప్రయాణం చేయకండి. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ మాట్లాడడం మానేయండి. వర్షం లేదా రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మరింత జాగ్రత్తగా మీరు ప్రయాణించండి. ఇక రేపటి రోజు మానసిక ప్రశాంతత కోసం ఉదయం శివుడిని స్మరించుకొని ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని భక్తితో జపించవచ్చు. సోమవారం కావడంతో శివారాధన చేయడం మీకు ఆధ్యాత్మికంగా ప్రశాంతతను కలిగించవచ్చు. ఇంట్లో దీపం వెలిగించి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం కూడా ప్రార్థించండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే మీ ఆలోచనలను మీరు అధిపతిగా ఉండాలి. ఎవరో చెప్పిన మాట విని వెంటనే బాధపడకండి. ఎవరో ఒక విషయం చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోవద్దండి. ఒకసారి ఆలోచించండి, నిజాలు తెలుసుకోండి, ఆ తర్వాత స్పందించండి. మీలో ఉన్న ఆలోచన శక్తి, సహనం, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యమే రేపటి రోజు మీకు బలంగా కూడా ఉంటుందన్నమాట.
అయితే ఈ యొక్క రాశివారు ఈ మాటలను మీరు ఎక్కడ ఉన్నా సరే వీలైతే పూర్తిగా ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రేపటి రోజు మీ జీవితంలో రాబోయే ఒక ముఖ్యమైనటువంటి వార్త వెనుక ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుందండి. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏ విధంగా పరిచయం ఉన్న వ్యక్తి? ఆమె చెప్పబోయే మాట మీ జీవితంలో ఎందుకు అంత ముఖ్యంగా మారబోతుంది? ఈ విషయాలను చివరి వరకు తెలుసుకోవడం చాలా అవసరం. ముందుగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పబోయే విషయం ఈ యొక్క రాశి వారికి ఆ వ్యక్తికి అక్షరాల ఇదే జరుగుతుందని కాదండి. మీ వ్యక్తిగత పరిస్థితులు, మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఈ ఫలితాన్ని సాధారణ జ్యోతిష సూచనగా మాత్రమే తీసుకోండి. రేపు ఉదయం నుండే మీ మనస్సులో ఒక తెలియని ఆలోచన మొదలయ్యే అవకాశం అయితే ఉంది. గతంలో మీతో మాట్లాడిన ఒక స్త్రీ గుర్తుకు రావచ్చు. కొంతకాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళ కావచ్చు. ఆమెతో గతంలో జరిగిన ఒక సంభాషణను మళ్ళీ మీరు గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అసలు విషయం మధ్యాహ్నం తర్వాత మెల్లగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఒక సమాచారం మీ చెవిన పడవచ్చు. ఆ సమాచారాన్ని మొదట విన్నప్పుడు మీరు సాధారణమైనటువంటి విషయంలో మీకు అనిపించినా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రం ఇంతకాలం నాకు ఈ విషయం ఎందుకు తెలియలేదు అని మీరు ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉందండి. ఆ స్త్రీ మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీ పని లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి మహిళ కావచ్చు, లేదా మీకు గతంలో ఒక విషయంలో సహాయం చేసిన వ్యక్తి కూడా అవ్వచ్చు. అందుకే కేవలం ఒక అక్షరాన్ని బట్టి లేదా ఒక వ్యక్తిని అనుమానిస్తూ ముందుగానే నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు చెప్పబోయే మాటలో ఒక ముఖ్యమైనటువంటి విషయం దాగి ఉండవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమాధానం కావచ్చు, ఒక వ్యక్తి గురించి తెలిసే సమాచారం కావచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి సూచన ఉందండి. రేపు మీకు ఆ ఒక స్త్రీ ఏదైనా విషయం చెప్పిన వెంటనే ఇతరులకు చెప్పేయకండి. మీరు విన్న సమాచారాన్ని వెంటనే కుటుంబ సభ్యులతోనో స్నేహితులతోనో పంచుకుంటే చిన్న విషయం పెద్ద చర్చగా మారే అవకాశం కూడా ఉంది. ముందుగా అది నిజమా కాదా తెలుసుకోండి. ఆ తర్వాత అవసరమైతే మాత్రమే మాట్లాడండి. సాయంత్రం సమయానికి ఈ విషయం మరింత స్పష్టంగా మారే అవకాశం కూడా ఉంది. ఉదయం నుండి మీ మనసులో ఉన్న సందేహానికి ఒక క్లారిటీ రావచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా కావచ్చు, లేదా మరొక వ్యక్తి చెప్పే మాట ద్వారా కూడా కావచ్చు. మీకు కావలసిన ఒక సమాచారం బయటకు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో ప్రతి విషయం ఒకే విధంగా ఉండదు. కొన్ని రంగాల్లో మీకు మంచి ఫలితాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజు కుటుంబ విషయాల్లో చిన్నపాటి అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. మీకు ఒక మాటను సాధారణంగా చెప్పినా ఎదుటివారు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఇంట్లో ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా సమాధానం అయితే ఇవ్వండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య పాత విషయాలను మళ్ళీ బయటకు తీసుకురావడం మంచిది కాదు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ వాదనలకు దిగితే చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో కూడా రేపు కొంత జాగ్రత్త అవసరం అండి. అవసరం లేని ఖర్చులు చేయకండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ మీరు పూర్తిగా తెలుసుకోని వ్యవహారంలో పెట్టుబడి పెట్టడం లేదా తొందరపడి ఆర్థిక సహాయం, ఆర్థిక నిర్ణయం తీసుకోవడం వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి అని ఎవరైనా ఒత్తిడి చేస్తే ఒకసారి ఆలోచించండి. ఉద్యోగ రంగంలో కూడా సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ పని మీరు సక్రమంగా చేస్తున్నప్పటికీ మీ గురించి ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా మీ పనితీరులోనే సమాధానం ఇవ్వడం చాలా మంచిది. ఇక వ్యాపారం చేసే రాశి వారికి రేపు కొత్త భాగస్వామ్యాలు లేదా పెద్ద ఒప్పందాల విషయంలో తొందరపడకండి. పత్రాలు చదవకుండా సంతకం చేయకండి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన విషయాలను స్పష్టంగా నమోదు చేసుకొని ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. కొంత ఉపశమనం కనిపించే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా చూస్తే ఉదయం కొంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితి చక్కబడే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు సాధారణంగా మనసులో ఏది పెట్టుకోకుండా ఎదుటి వారిని నమ్మే స్వభావం కలిగి ఉండవచ్చు. కాబట్టి ఒకరు ప్రేమగా మాట్లాడితే వారిని మనస్ఫూర్తిగా నమ్ముతారండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాల గురించి తెలుసుకుంటే కనుక మీరు ఉదయం శివుడిని స్మరించండి, మీ కులదేవతను ఆరాధించండి, మీకు చేతనైనంత దానం చేయండి, అవసరంలో ఉన్న వారికి ఆహారం అందించండి, ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థించండి. అలాగే మీ కులదేవత ఆరాధనను ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. కులదేవతను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లే అర్థం అనమాట. కులదేవత ఆరాధనను ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కులదేవతను మర్చిపోయి మన ఇంటి కులదేవతను మర్చిపోకుండా ఉండడం చాలా మంచిదనమాట. ఇంకా రేపటి రోజు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచి ఇంటి పూజ మందిరంలో స్థలంలో దీపం వెలిగించి మీ ఇష్టదేవాన్ని స్మరించుకోండి. కుటుంబ సభ్యులంతా ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన కూడా చేయండి. విన్నారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నానండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ఇంకొంతమందికి షేర్ చేయడం కూడా మర్చిపోతున్నారు.
మీరిచ్చే సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇంతకు ముందులాగా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.